నమస్కారం సార్. సార్, ఎలక్షన్స్ తర్వాత జగన్ గారు అండ్ భారతి గారు, అవినాష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా లండన్ పారిపోబోతున్నారు, పాస్పోర్ట్లు కూడా రెడీ చేసుకుంటున్నారు అని చెప్పేసి షర్మిల గారు ఓ ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా వార్త వైరల్ అవుతుంది సార్. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉంది? ఆ పాసిబిలిటీ అనేసి కనిపిస్తున్నాయా సార్? ఆమె వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఏముందంటే ముందుగా భారతిరెడ్డి మీద విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే భారతిరెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, ఇక్కడ కడపలో వైసీపీ మాత్రమే సింగిల్ ప్లేయర్గా ఉంటుంది, ఇంకే పార్టీలు కూడా ఇక్కడ ఉండవు అనేది ఆమె చెప్పింది. సో నిజానికి ఆమె చెప్పిన దాంట్లో పెద్ద ఇదేం లేదు. అందరూ చెప్పేది మా పార్టీనే ఇక్కడ బలంగా ఉంటుందని, మిగతావి మాకు అసలు పోటీనే కాదని చెప్పేది అందరూ చెప్తారు. అలాగే ఆమె చెప్పింది. దానికి ఈమె మళ్ళీ గొడ్డల్ని తీసుకొచ్చింది. మీరు గొడ్డలు తీసుకొని మీ ప్రత్యర్థులందరినీ నరికేసి మీరు సింగిల్గా ఉండండి అని మళ్ళీ గొడ్డలు తీసుకొచ్చింది. మేబీ నాకు తెలిసి ఆమె దగ్గర గొడ్డలు తప్ప వేరే ఆయుధం ఉన్నట్టు కనబడలేదు షర్మిల దగ్గర. సో మళ్ళీ గొడ్డలు ఉపయోగించింది. ఒక పక్క అక్కడ కడప జిల్లా కోర్టు దీని మీద మాట్లాడొద్దని చెప్పింది. ఇట్లా హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్కి ఆదేశం ఇచ్చింది. ఇంకొక పక్క ఆమె మీద కేసు కూడా నమోదైంది, ఈమె కోర్టును ధిక్కరించిందని. అయినా కూడా ఆమె పట్టించుకోలేదు. సో కోర్టులు ఏం చేస్తాయని అన్నట్టుగానే మాట్లాడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా దీని నిజానికి సంబంధమే లేకపోయినా భారత్ అనే దానికి గొడ్డలకి ఏం సంబంధం లేదు. సో అయినా కూడా ఆమె దాన్ని తీసుకొచ్చి మీరు అందరిని నరికేయండి, మీరు ఒకరే ఉండండి అని మాట్లాడుతుంది. సో దాంతోపాటు ఆగకుండా ఆమె ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేసింది. అదేంటంటే ఆమె వీడియోలో అయితే ఏముందంటే, ఇక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోగానే పారిపోవడానికి ముందే వీసా అంతా రెడీ చేసి పెట్టుకున్నాడు, ఎందుకంటే అతను అరెస్ట్ అవుతాడు అని ఆమె చెప్పింది. ఇది కూడా ఎలక్షన్ల కోసం చెప్తున్నట్టుంది తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్నప్పుడు పారిపోవడం ఎక్కడి నుంచి జరుగుతుంది? సో రెండవది, అతను ఈ కేసు ఎవరు చూసినా కూడా ఈ కేసు నిలబడే కేసు కాదని అందరికీ తెలుసు. ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇంకొక ఇద్దరు తప్ప అందరికి కూడా బెయిల్ వచ్చేసింది దీంట్లో. అట్లాంటిది కేసు సిచ్యువేషన్ చూసినా ఎవరు కామన్ సెన్స్ ఉండే ఎవరికైనా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాడు అని క్లియర్గా తెలుస్తుంది. బయట ఉండే వాళ్ళకి తెలిసినప్పుడు అవినాష్ రెడ్డికి తెలీదా? సో దాన్ని పట్టుకొని ఆమె ఇతను వెళ్ళిపోతాడని ఒక ప్రచారంలోకి దిగింది. దీనికి మసాలా వేశారు తెలుగుదేశం వాళ్ళు. వేసి అసలు జగనే పారిపోతున్నాడు, ఎందుకంటే జగన్ ఓడిపోతున్నాడు, లండన్కి పారిపోతున్నాడు. ఎట్లా సాధ్యం అది? జగన్ లాంటి వాడు ఎందుకు పారిపోతాడు? ఆల్రెడీ అతను జైలు ఏం కొత్త కాదు, ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఇటు రాజ్యసభలో 11 మంది మెంబర్లు ఉన్నారు. కనీసం వరస్ట్ అంటే ఒక 10 మంది ఎంపీలు గెలిపించుకోగలడు అతను, ఒకవేళ ఓడిపోయినా కూడా. ఇక్కడ కూడా ఒక 40-50 మంది అయితే అసెంబ్లీలో ఉంటారు. ఎప్పుడైనా ఒక ఆ స్థాయి రాజకీయ నాయకులు పారిపోయే ప్రసక్తి ఉండదు. కాకపోతే ఏంటంటే ఎన్నికలు అయినాక ఇప్పుడు మే 13 అయిపోతుంది, జూన్ 4 వరకు టైం ఉంది. సో ఈ టైంలో అతను లండన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు. సో విజయమ్మ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో లండన్ కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. సో ఆ రకంగా జగన్ ఒక హాలిడే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని మళ్ళీ జూన్ 2కి కానీ 1కి కానీ, 1 అనుకుంటా, జూన్ 1కి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. మళ్ళీ 4 రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ గెలిస్తే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. దానికి సంబంధించి కేసులు ఎలాగో ఉన్నాయి. జైలుకి పోవాలంటే జైలుకి పోతారు. ఇదంతా ఎవడో ఇప్పుడు సభల్లో జనాలను చూసి రెచ్చిపోయి ఏదైనా మాట్లాడచ్చు ఎవడైనా. పవన్ కళ్యాణ్ నేను కడ్రాయలతో నిలబెట్టిస్తానని, పరిగెత్తిస్తానని, మోకాళ్ళ మీద దూకిస్తానని, నరకం చూపిస్తాను, ఇవన్నీ అనొచ్చు పవన్ కళ్యాణ్. ఎలా చూపిస్తాడు పవన్ కళ్యాణ్? ఏదేమైనా పోలీసులు అరెస్ట్ చేసినా కోర్టులు ఉంటాయి, కోర్టుల ద్వారానే జరగాలి. సో వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసుకొని చేయాలి. అదంత ఈజీ వ్యవహారం కాదు. రెండోది, మోడీ ఇప్పటి వరకు జగన్ మీద సీరియస్గా ఎక్కడ మాట్లాడలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వం అంటున్నాడు తప్ప జగన్ని వ్యక్తిగతంగా మోడీ టార్గెట్ చేసి ఏం మాట్లాడలేదు. సో ఒక రకంగా మోడీ జాగ్రత్తగా ఉన్నాడని చెప్పొచ్చు. అంటే రేపు జగన్కి ఎక్కువ వస్తే జగన్ కూడా నన్ను సపోర్ట్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ మోడీకి ఉంది. ఎందుకంటే జగన్ ఇండియా కూటమి వైపు వెళ్ళే ప్రసక్తి లేదు, కాంగ్రెస్కి వెళ్ళడు. చంద్రబాబు అన్న మారుతాడేమో చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైము 2019లో చంద్రబాబు వెళ్ళాడుగా కాంగ్రెస్ వైపు.
అలాగా చంద్రబాబును వెళ్తాడేమో కానీ జగన్ అటు వెళ్ళే ప్రసక్తి లేదు కాబట్టి జగన్ రేపొద్దున చంద్రబాబు బదులు జగన్ వచ్చాడు అనుకో, ఇక్కడ జగన్ తనకి సెంట్రల్లో సపోర్ట్ కావాల్సి వస్తే బయట నుంచి చేస్తాడు. ఈ ఎన్డీఏలో కూటమే ఉండాలి, ఎన్డీఏలోనే చేరాల్సిన అవసరం లేదుగా, రేపు చేరడానికి కూడా ఏం లేదు కదా. ఆ మధ్య ఇంటర్వ్యూలో కూడా ఒక హింట్ ఇచ్చాడు జగన్, రేపొద్దున మా స్టేట్కి ఎవరు మేలు చేస్తే వాళ్ళని మేము సపోర్ట్ చేస్తామని. అలాగే ఏదో ప్యాకేజో బుందేలఖండ్ లాంటి ఒక ప్యాకేజ్ ఇస్తాము అని ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ప్రకటించవచ్చు. వాళ్ళు అలా ప్రకటించారు కాబట్టి నేను ఎన్డీఏలో చేరుతున్నాను జగన్ చెప్పచ్చు. అలాగే రాజకీయాల్లో ఏమన్నా పాసిబుల్ ఉంది. అందుకనే మోడీ ఇప్పటివరకు జరిగిన 3 సభలు, చిలకలూరుపేట కావచ్చు, అనకాపల్లి కావచ్చు, రాజమండ్రి, మూడిట్లో కూడా ఎక్కడ జగన్ని మేజర్గా టార్గెట్ చేసి చేయలేదు. అట్లాగే చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయండి అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించానని కూడా ఆయన మాట్లాడలేదు. ఓన్లీ ఎన్డీఏని గెలిపించానని మాత్రం మాట్లాడినాడు. సో చాలా ఆచితూచి మోడీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో అతనికి ఏదో పారిపోవాల్సిన అవసరం ఏ రకంగానూ లేదు. ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ వ్యవహారాలు ఉన్నాయి, రాజకీయం ఉంది, దీన్ని వదిలి పారిపోయి అక్కడ బతకలేడు. ఒకవేళ అట్లా పారిపోయినా కూడా తీసుకురావడం అనేది జరగచ్చు. అట్లాంటివి ఇచ్చేస్తారని నేను అనుకోవట్లేదు. సో ఇప్పుడు పట్టాలరావు లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి పట్టాలరావుకి ముందే తెలుసు నన్ను చనిపోతాను ఆయన, తనకు కూడా ఇదే చెప్పారు, మీరు వేరే దేశానికి పారిపోండి అని చెప్పారు. వేరే దేశంలో పారిపోయినా వేరే దేశంలో చంపరని గ్యారంటీ ఏం లేదు. రెండోది, నేను ఇక్కడ నా మీద డిపెండ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వీళ్ళందరినీ నేను గాలికి వదిలేసి పారిపోయి నేను ప్రశాంతంగా బతకలేను, ఒక గిల్ట్తో బతకాలి, అటువంటి లైఫ్ నాకు వద్దు అని ఆయన అంతకుముందు TV9కి ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అలాగే చాలామందికి అవకాశం ఉన్నా పారిపోయే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ప్రజల్లో కావచ్చు, ఇక్కడ దీంట్లో ఇరుక్కుపోయి ఉంటారు. సో అలాంటి జగన్ కూడా అంతే. జగన్ని ఏమో ఆల్రెడీ ఏంటంటే ఇవన్నీ అజంప్షన్స్. రెండోది ఏంటంటే ఇదంతా మైండ్ గేమ్, జగన్ ఓడిపోతున్నాడు కాబట్టి పారిపోతున్నాడు అన్న ఒక నెరేటివ్ని తీసుకురావడం. ఈ నెరేటివ్ వల్ల నిజానికి చెప్పే వాళ్ళకి కూడా నష్టమే. ఇప్పుడు ఈమెకి నిజానికి ఆమె డిపాజిట్ వస్తుంది అనేది ఎవడూ చెప్పట్లేదు ఇప్పటివరకు. షర్మిలాకి కడపలో డిపాజిట్ వస్తుందని ఏ సర్వే కూడా గట్టిగా చెప్పట్లేదు. అటువంటి ఆమె వచ్చి గెలవబోయే అవినాష్ రెడ్డి వెళ్ళిపోతాడని చెప్పడం కంటే కామెడీ ఇంకేం ఉండదు. సో కాంగ్రెస్కి 1-2% ఓట్లు వచ్చే పరిస్థితి లేదు, వైసీపీకి 40% ఉంది. సో ఆమె వచ్చి ఇప్పుడు వాళ్ళు పారిపోతారు వీళ్ళు పారిపోతారంటే అది కామెడీ తప్ప, ఆమె సీరియస్ కామెడీ చేస్తుంటుంది. అప్పుడు తెలంగాణలో చాలా చేసేది, అప్పుడు అవి ఇప్పటికి కూడా వైరల్ అవుతుంటాయి. అక్కడ కూడా అట్లాంటి, అంటే ఒక పాల్ తర్వాత షర్మిల మనకు కామెడీ బాగా చేస్తుంది. కాకపోతే ఆమె కామెడీ చేస్తుందని ఆమె అనుకోదు కానీ సీరియస్గా అనుకుంటుంది. ఇక్కడ కూడా పాదాల మీద నడక యాత్ర, అంటే పాదాల మీద యాత్ర అనేది ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. అలాగా ఆమె పారిపోతారని చెప్పినంత మాత్రం వీళ్ళు వెళ్ళిపోతారనేది కాదు, అదొక స్ట్రాటజీగా చెప్పచ్చు. రెండోది మైండ్ గేమ్, వీళ్ళు ఓడిపోతున్నాడు ముందుగానే వీసా రెడీ అంట అని ఒక పుకారు పుట్టించడం. దీన్ని తెలుగుదేశం, జనసేన కూటములు జగన్కి అప్లై చేసేసి షర్మిల చెప్పింది జగన్ పారిపోతున్నాడంట, షర్మిల దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, సో జగన్ ముందే వీసాలంతా రెడీ చేసుకున్నాడు, జగన్, భారతి, అవినాష్ రెడ్డి, ఇంకొంతమంది వాళ్ళ ఫ్యామిలీ అందరూ పారిపోతున్నారు అని. పారిపోవట్లేదు, వాళ్ళు సమ్మర్ వెకేషన్కి వెళ్తారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎందుకంటే మళ్ళీ తను గెలుస్తాడని ఇప్పటికీ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే మనం సర్వేల గురించి మార్నింగ్ కూడా చెప్పుకున్నాం, ఏ మెజారిటీ సర్వేలు ఏ పార్టీకి, ఒక పార్టీకి వస్తాయని చెప్పట్లేదు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేయించుకునే సర్వేలే. లేటెస్ట్గా కూడా ఒక సర్వే వచ్చింది, అది కూడా వైసీపీ వస్తుందని చెప్పింది. సో ఇలాగా ఏ సర్వేలో లేకపోతే ఇంకోటో ఎవరికి కూడా 100% కాన్ఫిడెన్స్ అయితే లేదు, అంటే స్వీప్ అయితే లేదు. సో ఒక వెర్షన్ ఏంటంటే ప్రతిపక్షం గెలిస్తేనే స్వీప్ ఉంటుంది, లేకపోతే అధికార పక్షం గెలిచేటప్పుడు స్వీప్ ఉండదు అన్న ఒక థియరీ కూడా ఉంది. ఏదేమైనా ఎవరు ఏ స్థాయి రాజకీయ నాయకుడు కూడా విదేశాలకు పారిపోయే పరిస్థితి అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కనిపించట్లేదు. ఇదంతా మైండ్ గేమ్ ఆడడానికి ఆమె చేస్తున్న ఇది. భారతిరెడ్డిని విలన్గా ప్రొజెక్ట్ చేయడం అనేది సునీత అండ్ షర్మిల చేస్తున్న ఒక స్కీమ్, అంతకంటే ఏం లేదు.